ప్రక్రియ అయితే ప్రారంభించింది. అలాగే ఇక్కడ మహారాష్ట్రలో కూడా గతంలో అలాగే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణలో కూడా ఒక రకమైన కుట్ర చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా తిప్పికొడతారు? ఒకటండి, బీజేపీ ఎంత అప్రజాస్వామికంగా, క్రూరంగా, రాక్షసంగా వ్యవహరిస్తున్నదో ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఖచ్చితంగా బీజేపీకి గుణపాఠం చెప్తారు. వచ్చే ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో బీజేపీ దాదాపు 150 స్థానాలు కూడా దాటే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాలదన్ని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేలకు రాసి పార్టీల్ని గంపగుత్తగా చీల్చి డబ్బుకు ప్రలోభపెట్టి లేదా ఇతర వ్యాపారాలకు డబ్బులకు వివిధ వాటికి ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలని రోబర్చుకుంటోంది బీజేపీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 65 అసెంబ్లీ స్థానాల్ని సాధించి సంపూర్ణమైనటువంటి మెజార్టీని తెలంగాణ ప్రజలు కట్టబెట్టినరు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల వరకు భరోసాగా, నిశ్చింతగా మా అన్న రేవంత్ అన్న గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రజారంజక పాలన చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. తర్వాత కూడా నేను చెప్తున్నా కూడా వచ్చేసారి కూడా 2028 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. మేమే అధికారాన్ని కైవసం చేసుకుంటాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ 10 సంవత్సరాలు కూడా కొనసాగుతారు. ప్రజలకు అద్భుతమైనటువంటి పాలన ఇస్తారనేటువంటి నమ్మకం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలోనే ఉంది, ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఇచ్చినటువంటి ఒక హామీలు అంటే తూచా తప్పకుండా అమలు చేస్తామన్నట్టుగానే ఒక వెంటనే అధికారంలోకి రాగానే 2 హామీలని తక్షణమే పూర్తి చేసింది. అలాగే ఈ రోజు నుంచి మిగతా పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరగబోతోంది. అయితే దీన్ని ఎలా అంటే పార్టీ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని అలాగే నిలుపుకుంటుందా? ఒకటే అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులలో 2 గ్యారెంటీలని అమలు చేసింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్లుగా, ఉచితంగా వైద్య సదుపాయాలు కానీ కల్పించింది. అట్లనే ఈ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి ప్రజారంజకమైనటువంటి పాలన అందించే విధంగా ప్రజాపాలనకు అనుగుణంగా గ్రామ సభలలో మిగతా 6 గ్యారెంటీలకు కూడా లబ్ధిదారులని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు అంటే 28 డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు వరకు అద్భుతంగా ప్రజాపాలనని అందించేటువంటి ఒక గొప్ప మహత్ కార్యానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ప్రజలందరూ కూడా చక్కగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి మేమందరం విజ్ఞప్తి చేసేది ఒకటే, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొనండి. ఎవరికైనా దరఖాస్తులు నింపడంలో కానీ, లేదంటే వాళ్ళని గ్రామ సభకు తీసుకురావడంలో కానీ నిరక్షరాస్యులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేయండి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొనండి. లబ్ధిదారుల ఎంపికని దగ్గరుండి పర్యవేక్షించండి. ప్రభుత్వ అధికారులకు కానీ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ కోరితే కనుక సహకరించండి అని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అందరి అండతో, నాయకుల కార్యకర్తల అండతో మా ఆదిలాబాదులో కూడా అద్భుతంగా కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టిసిపేట్ చేయాలని, పాల్గొనాలని నేను పిలిపిస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజాపాలనని ఈ 5 సంవత్సరాలే కాకుండా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటట్టుగా మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఏదైతే గత 2 రోజుల్లోనే 3 మంత్రులు రావడం ఆదిలాబాద్కి, ఆ తర్వాత అంటే ఇక్కడ ఆదిలాబాద్ మీద అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫోకస్ పెట్టినట్టుగా మీరు భావిస్తున్నారు? అవునండి, ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల పక్షపాతి. అటువంటి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడతానని, ఆదిలాబాద్ యొక్క గరీబోళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం, ముక్కు సంకల్పంతో ఉన్నటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దానికి నిదర్శనమే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాకుండానే 3 క్యాబినెట్ మంత్రుల్ని తెలంగాణకు పంపి వారందరికీ కూడా ప్రజల సమస్యల్ని తెలుసుకోండి కూలంకుషంగా పంపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాగే 3 మంత్రులకు కూడా శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే ప్రభుత్వంలో మంచి పాలన అందించడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మేము పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ రేవంత్ అన్న, మిగతా క్యాబినెట్ సహచరుల యొక్క తోడ్పాటు మా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా మీద ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళని అర్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం.
దురదృష్టవశాత్తు మీరు ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అలాగే మంత్రులు కూడా అంటే ఇటువైపు రావడం, తర్వాత ప్రజల్లో కూడా మీ యొక్క పాపులారిటీ తగ్గకపోవడము, అంటే ఒక ఓటమి అనేది కొద్దిగా బాధ కలిగించినప్పటికీ ప్రజల వైపు మీ వైపు ఉన్నారు దీనిలో చూస్తారు. ఒకటండి, నేను గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే మనిషిని, ప్రజలతోనే, ప్రజల కోసం, ప్రజల యొక్క వారి యొక్క అవసరాలని తీర్చడానికి తప్పకుండా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దాదాపు 50,000 మంది ఓటర్లు నన్ను ఓట్లేసి కందిసీనన్న అసెంబ్లీకి పోవాలన్నటువంటి మహోన్నత లక్ష్యంతో నాకు ఓట్లేసిండ్రు. గత ఐదు ఎలక్షన్లలో నేను సాధించిన ఓట్లే అత్యధికమైనటువంటి ఓట్లు. మంచి అద్భుతమైనటువంటి పేరుండి ఉన్నటువంటి వ్యక్తి చిలుకూరు రామచంద్రరెడ్డి గారికి కూడా 2009లో 2012లో దక్కని ఒక గొప్ప గౌరవం నాకు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు. దాదాపు 50,000 మంది నాకు ఓట్లేసి చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. బట్ గెలిచినా నేను ప్రజల మనిషిని, ప్రజల్లోనే ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని వినడానికి, వాటి సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కౌన్సిలర్లను గెలిపించుకుంటుంది. మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. జెడ్పీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. PACS ప్రైమరీ సొసైటీ సింగిల్ విండో చైర్మన్లను కానీ, సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, మండలాధ్యక్షులను కానీ ప్రతి పీఠాన్ని ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికోసం మా శ్రేణులు, నా కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒకటే అండి, ప్రజల యొక్క లక్ష్యాలని నెరవేర్చాలంటే అధికారంలో ఉండాల్సినటువంటి పని లేదు. మనం సామాన్య కార్యకర్తగా ఉంటూ కూడా ఆ లక్ష్యాలను నెరవేర్చవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఆశతోని, ఆకాంక్షతోని ఒక 50,000 మంది ఓటర్లు నాకు ఓటేయడం జరిగింది. ఓట్లు వేసిన వాళ్ళని, ఓట్లు వేయని వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారి, రాహుల్ గాంధీ గారి యొక్క మెసేజ్ని, సందేశాన్ని, వారి యొక్క విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేస్తాం. తప్పకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్లమెంటులో ఆదిలాబాద్ నుంచి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించేటట్టుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ని నా భుజాల మీద వేసుకొని మిగతా సహచర కంటెస్టెడ్ ఎమ్మెల్యేలందరినీ కూడా, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో కలిసి పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ని గెలిపించి సోనియమ్మకు, రాహుల్ గాంధీ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా, బహుమతిగా ఇవ్వాలనేది నా మనస్ఫూర్తిగా నా కోరిక. తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడతాం. కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కష్టపడతాం. పార్టీ అభ్యర్థిని ఎంపీగా ఎవరిని పెట్టినా ఖచ్చితంగా గెలిపించుకుంటామని మాటిస్తున్నాం. చివరిగా సార్, ఏదైతే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఉన్నాయో 6 గ్యారంటీ హామీలు, వాటి అమల్లో కూడా మీ యొక్క ప్రాధాన్యతని ప్రభుత్వం ఏమైనా తగ్గించలేదు. సో అలాంటి ఏవైతే మొత్తం 6 గ్యారంటీలు ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ప్రజలకు చేరే విధంగా మీరు కృషి చేస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు చేరవేయడానికి ఒక మాధ్యమం లాగా మేము ప్రజాప్రతినిధులం కాకపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇవ్వాలనుకున్నా కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం. మేము పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ మా కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకటే అండి, నా జీవిత ఆశయం ఒకటే, ఆదిలాబాద్ ప్రజలు గెలవాలా, ఆదిలాబాద్ గెలవాలా. నాయకులు ఓడినంత మాత్రాన ప్రజలు ఓడినట్టు కాదు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, ప్రజలే శాశ్వతం, ప్రజా సంక్షేమమే శాశ్వతం. వారందరి అభ్యున్నతి కోసం నేను నిరంతరం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ప్రజల్లో అయితే ఒక రకమైన చైతన్యం వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గత